హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా చిట్టి వంటిల్లో. ఇవాళ మనం ఏం తయారు చేసుకుంటున్నామంటే అండి, మినప వడలు. చూసారు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1 కప్ ఆఫ్ మినపప్పు తీసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇది 1 కప్. ఓకే, ఈ 1 కప్ ఆఫ్ మినపప్పు మనం ఇద్దరం గారెలు తినొచ్చండి. 2 పర్సన్స్కి సర్వ్ చేయొచ్చు దీంతో. ఓకే, ఒక 10 నుంచి 12 గారెలు వస్తాయి దీన్ని మనం నానబెట్టుకున్నాక. ఓకే, చూడండి చక్కగా దీన్ని ఇలా పోసేసి శుభ్రంగా కడిగేసేసి నానబెడతానండి. ఓకేనా, చూసారు కదా. మీరు ఈ మినప్పప్పు లేకపోతే పొట్టు మినప్పప్పు తీసుకోవచ్చు, లేదంటే చాయ్ మినప్పప్పు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోండి మీరు. ఓకేనా, చక్కగా దీన్ని మనం నానబెట్టేసుకుందామండి. ఓకే, మనం ఒక 6 అవర్స్ అలా నానితే చక్కగా వస్తాయండి. ఓకేనా, మీరు పొద్దున పూట గారెలు చేసుకుందాం అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు ఒకసారి శుభ్రంగా నానబెట్టి కడిగేసేసి దీన్ని శుభ్రంగా ఒక 2 వంపులు పెట్టేయండి. నీట్గా పెట్టి నీళ్ళు పోసి నానబెట్టేసి పడుకుంటే పొద్దున్నే లేవగానే చక్కగా దీన్ని గ్రైండర్ వేసుకోవడం, మిక్సీ పట్టుకోవటం ఏదో ఒకటి చేసి మనం వడలు వేసేసుకోవచ్చండి. ఓకేనా, నేను చూపిస్తానండి, ఒకసారి నానబెట్టింది చూపిస్తా. చూస్తున్నారు కదా, నేను ఆ మినపప్పుని నైటే శుభ్రంగా ఇదిగోండి కడిగేసేసి నానబెట్టానండి. కాకపోతే నిన్ను ఇక్కడ 1.5 కప్ తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇంకా మా ఇంట్లో ఒక ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారన్నమాట. అందుకని నేను 1.5 కప్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా, శుభ్రంగా ఇలా నానిపోయినాయి. చూసారా, ఇలాగా ఇదిగో చూడండి, ఇలా నొక్కామనుకోండి మనం నాణ్యత తెలియడానికి, ఇదిగోండి ఇలాగా ముక్క అయిపోతాయి మంచిగా. ఇలా నానితే బాగుంటుందండి. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎలా రుబ్బుకోవాలో చెప్తాను, ఏమేమి వేసుకోవాలో. ఓకేనా, ఇదిగో చూడండి. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మిక్సీలో వేసేస్తున్నానండి ఈ పప్పుని. ఎక్కువ తీసుకుంటే మాత్రం నేను గ్రైండర్లో వేసి రుబ్బుతానండి. గ్రైండర్లో వేసి రుబ్బితే పిండి మంచిగా ఏరియేట్ అవుతుందండి, అంటే లైక్ ఫ్లఫీగా వస్తుందన్నమాట. కానీ మనం కొద్దిగా క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనకి గ్రైండర్లో వేయడం కష్టం కదా, అండ్ మోర్ ఓవర్ 1 or 2 పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి అంత నానపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో నేను అందరూ ఎక్కువగా యూజ్ చేసేది మిక్సీలో కాబట్టి దాంట్లోనే చూపిస్తున్నానండి ఎలా చేసుకోవాలో మంచిగా గారెలు. ఓకేనా, ఇది చూస్తున్నారు కదా, నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఓకే, దాన్ని చక్కగా ఇలాగా మధ్యకి ముక్కలుగా చేసుకున్నా. దీన్ని ఫస్ట్ మిక్సీలో వేసేస్తున్నాను చూడండి ఇలాగా. ఓకే, తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క, ఇదిగోండి ఒక ఇంచు అల్లం ముక్కలుగా చేసుకున్నాను. ఓకే, అది కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇదిగోండి ఒక 1 స్పూన్ జీలకర్ర చూడండి వేసేసాను. ఓకేనా, అవి 3 మిక్సీలో వేసేసి ఫస్ట్ ఒక తిప్పుకోవాలండి దాన్ని. ఓకే, చూస్తున్నారు కదా, నేను ఇవి అల్లం, పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర వేసి ఒకసారి అలా గ్రైండ్ చేశానండి. ఆ తర్వాత మినపప్పు కూడా, మన ఈ మినపప్పుని 2 బ్యాచెస్గా వేసుకోవచ్చండి చక్కగా. ఓకే, ఇక చూడండి నేను ఫస్ట్ బ్యాచ్ వేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మనం నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు అనమాట. మనం మినపప్పుని ముందరే మనం వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా చేత్తో వేయండి చక్కగాను. ఓకే, నీళ్ళు రాకుండా. దీనిలో నేను ఫస్ట్ మెదగడానికి కోసం కొద్దిగా ఉప్పు వేస్తానండి నేను. ఓకేనా, మనకు ఒక 1/2 చెంచా ఉప్పు వేయాలండి. ఓకే, 1/2 స్పూన్ వేసేసి దీన్ని ఒకసారి నేను గ్రైండర్ మళ్ళీ మిక్సీ పెట్టేస్తానండి. ఓకేనా, పట్టి మీకు చూపిస్తాను. ఇంకా చూడండి, నేను ఈ మినప్పిండిని మిక్సీ పట్టానండి. చూడండి ఇలా ఉండాలి, ఇది చక్కగా పిండి గట్టిగా ఉండాలి, అంటే నీళ్ళగా జారుడుగా కాకుండా చక్కగా ఇలా ముద్ద. చూసారు కదా, ఇట్లా ముద్దగా రావాలి, అలానే మెత్తగా ఉండాలన్నమాట పిండి. చూసారా, ఇదిగోండి చూడండి ఎలా ఉంది, చూసారా, ఇలాగా చక్క మెత్తగా ఉండాలండి. కాటులాగా రుబ్బుకోవాలి చక్కగా పిండిని. కొంతమందికి గారెలు ఎలా అంటే సగం పప్పు సగం పిండి అలా వేస్తారండి. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక వాయ పిండిని మనం బాగా మెత్తగా ఇలాగా రుబ్బుకోవాలండి, ఇలా సాఫ్ట్గా. తర్వాత ఇంకో వాయి వేస్తాం కదా, లైక్ మనం ఇదిగోండి ఈ సెకండ్ వాయి వేస్తాం కదా, దీన్ని మనం ఏం చేయాలంటే కచ్చా పచ్చాగా రుబ్బుకుంటారు కొంతమంది, అలా ఇష్టపడతారు అనమాట గారెలు. అలా కావాల్సిన వాళ్ళు అలా రుబ్బుకోవచ్చు. నేనైతే ఇలానే వేసేస్తానండి. ఓకే, నేను మామూలుగా పిల్లలు తినాలి కదా, అందుకని నేను ఇలానే సాఫ్ట్గా వేసుకుంటాను. ఓకే, ఇది చూడండి ఎంత చక్కగా ఇలా వచ్చేసిందో. మనం ఇలా అన్నప్పుడు మనం చక్కగా ఇలా ఉండబడిపోవాలండి. ఇలా చూసారా, ఇదిగో చూడండి ఇలా అలా ఉండాలి, అంత మెత్తగా ఉండాలి పిండి.
అప్పుడైతేనే గారె బాగా వస్తుందండి, మంచిగా ప్లఫీగా. మీకు హోటల్లో చూస్తారు కదా అలా వస్తుంది అనమాట. చూసారు కదా పిండి మంచిగా ఇలా తీసినప్పుడు ఇలా ఉండబడాలి. ఇలా జారిపోకూడదు, చక్కగా అలాగా మనం ఎటంటే ఇలా తిప్పితే అలాగా మౌల్డ్ అవ్వాలన్నమాట. అంత మా సాఫ్ట్గా పట్టుకోవాలి. నేను ఈ రెండో బ్యాచ్ కూడా వేసేస్తానండి. ఇది చూడండి, నీళ్ళు రాకూడదు. మనం తీసుకునేటప్పుడు చక్కగా ఇలా తీసుకోవాలి. ఇలా రాదు మీకు అనుకుంటే చిల్లులు బుట్టు ఉంటుంది కదా, నెట్, ఆ నెట్లో వేసేసుకోండి ముందరే చక్కగా. అప్పుడు పప్పుగానే ఉంటుంది, నీళ్ళగా ఉండదు అనమాట. మీకు ఇది కనుక జారుడైపోతే గారెలు రావండి. అండ్ మోర్ ఓవర్ నీళ్ళు ఎక్కువైతే నూనె కూడా పీకేస్తాయి. చూసారా, ఇలాగే ఉండాలి మనకి మంచిగా పిండి. నేను రెండో బ్యాచ్ కూడా వేసి మీకు చూపిస్తానండి, ఓకేనా. చూస్తున్నారు కదా, నేను రెండో బ్యాచ్ పిండి కూడా రుబ్బేసుకున్నానండి. నాకు ఈ 1.5 కప్ మినప్పప్పుని, వడకట్టిన మినప్పప్పుని రుబ్బడానికి నాకు ఇదిగోండి చూడండి, మనకి 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా అండి. ఓకే, 1/2 కప్ కన్నా ఎక్కువ, 1/2 కప్ కన్నా తక్కువ. మీ కన్సిస్టెన్సీ చూసాను కదా, ఆ కన్సిస్టెన్సీని బట్టి మనం రుబ్బుకోండి మీరు, ఓకేనా. నాకు ఇలా 1/2 కప్ కన్నా తక్కువ వాటరే పట్టినాయి, ఓకే. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక టిప్ చెప్తానండి. గారె మనకి మంచిగా క్రిస్పీగా రావాలి అనుకుంటే, మనం ఇప్పుడు 1.5 కప్ తీసుకున్నాను కదా మినప్పప్పు, నేను దాంట్లో ఒక 1/2 కప్పు బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండి వేస్తున్నాను. లేదు మీకు బియ్యం పిండి లేదు అనుకున్నారనుకోండి, మినప్పప్పు నానపెట్టినప్పుడు నైట్ కప్పుకి ఒక 2-3 చెంచాలు మీరు బియ్యం యాడ్ చేసేయండి, ఓకే. అప్పుడు గారెలు మంచి పై లేయర్ అంతా మంచి క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఈ బియ్యం పిండి శుభ్రంగా ఇందులో కలిసిపోయేటట్టు కలుపుతున్నానండి నేను, ఓకేనా. మనం మినప్పప్పు మిక్సీలో వేసుకునేటప్పుడే సరిపోని సాల్ట్ అందులో వేసేస్తామండి, ఓకేనా. ఇంకో చూడండి చక్కగా, ఇప్పుడు చూసారా నా గారెపిండి ఎలా ఉందో చక్కగా, ఇదిగో చూసారా. మనం ఇలా అంటే మనకి ఇలా ఉండబడాలండి మంచిగా, ఓకే. కన్సిస్టెన్సీ అలా రుబ్బుకోవాలి. అలా రావాలి అంటే మనం మినప్పప్పులో రుబ్బే ముందర నీళ్లు లేకుండా చూసుకోవాలండి, ఓకేనా. చక్కగా నేను ఇప్పుడు కలిపాను చూడండి, ఇది చూడండి ఎంత చక్కగా కలిసిపోయింది. ఇదంతా మంచిగా మనకి ఇప్పుడు మీకు చెప్తుంది చూడండి, జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే మనం పిండి మిక్సీలో వేసినప్పుడు అండి, దాంట్లో స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది కదా, దానివల్ల అది బాగా ఏరియేట్ అవ్వదండి. దానికోసం మనం ఏం చేయాలంటే ఈ పిండిని బాగా తట్టాలండి, ఓకే. చూడండి ఇలా చూస్తున్నారా, చక్కగా ఇలాగా మనం ఒకటే డైరెక్షన్లో మంచిగా ఇలా 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 తట్టుకుంటుంటే దీని లోపలికి, పిండి లోపలికి మంచిగా ఎయిర్ వెళ్తుందండి. ఎయిర్ వెళ్ళి పిండి ఇలాగ ఒక 5 మినిట్స్ చేయండి, ఓకే. మీకు లేదు, మాకు ఇంత టైం లేదు అనిపిస్తుందో, లేదంటే ఓపిక లేదు అనుకుంటున్నారో, అప్పుడు ఏం చేస్తారో చెప్పిన, దాని ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ పిండి తీసుకెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టండి 1 గంట సేపు, ఓకే. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినాక మీరు గారేసి చూడండి, అది మన మాట ఎలా వింటుందంటే మనం ఎలా అంటే అలా వింటుంది, ఓకే. ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు వేసేసుకోవాలనుకుంటే చక్కగా ఇలాగ కొట్టండి, ఈ పిండిని మంచిగా ఇలా ఏరియా చేయండి, ఓకే. నేను ఇలా ఈ ప్రాసెస్ ఒక 5 మినిట్స్ రిపీట్ చేస్తానండి, ఓకే. మీకు పిండి అంతా ఏరియేట్ అయినాక మీకు చూపిస్తానండి. ఒక 5 మినిట్స్ నేను ఇట్లా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసినాక నేను మీకు చూపిస్తాను, ఓకే. పిండి ఎంత మీకు ఆ ఫ్రాతీనెస్ ఎలా వస్తుంది ప్లఫీగా అనేది మీకు చూపిస్తాను, ఓకే. చూడండి ఫ్రెండ్స్, నేను చక్కగా ఇప్పుడు ఈ పిండి అంతా ఏరియేట్ చేశానండి. మీకు ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుందండి పిండిలో. చూసారా చక్కగా ఏరియేట్ అవుతాయి పిండి. మీకు క్వాంటిటీ కూడా కొంచెం పెరిగినట్టు తెలుస్తుందండి. ఇలాగా నురగగా వస్తుంది చక్కగా ఇలాగా, ఓకే. నేను ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను మీకు, అంటే ఫ్రాతీగా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, మీకు ఇది నీళ్ళు తీసుకొని అలా వేస్తే చక్కగా మీకు ఆ పిండి అట్లా పైకి తేలాలండి, ఓకే. వెయిట్లెస్గా ఉండాలి పిండి, ఇలాగా ఉంటే మీకు గారె అసలు చక్కగా అసలు ఇంకెట్లా అంటే అట్లా వింటుందండి మంచిగా. మనం ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పిండిని చక్కగా నేను గారెలకి రెడీగా ఉన్నట్టేనండి. చూస్తున్నారా, మీరు చూసారా, నేను నీళ్ళు తడి చేసుకొని చేయిని ఇదిగోండి ఇలా చుట్టేసి చక్కగా చూడండి, ఈ పిండి చూడండి, ఇది ఇట్లా వేస్తే చక్కగా అట్లా పడాలి మంచిగా. ఇది చూడండి ఇలాగ మంచిగా ఇలా ఇలా పడాలండి మంచిగా. అదే ఆ కన్సిస్టెన్సీలో మన పిండి రావాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా గారెలు వస్తాయి అన్నమాట. చూసారా, ఓకేనా అండి. నేను ఇప్పుడు ఇందులో చక్కగా ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర సన్నగా కట్ చేసి
కరివేపాకు ఇవన్నీ వేస్తానండి. వేసినాక నేను గారెలు ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఓకే, అవి కూడా ఎంతెంత తీసుకున్నానో నేను చూపిస్తాను మీకు కట్ చేసినాక. సరేనా అండి? మీరు పిండి అయితే ఇలా రెడీ చేసుకోండి చక్కగా. చూసారు కదా పిండి ఎలా వచ్చిందో, ఇలానే రావాలి మనకి. చూడండి, నేను పొయ్యి మీదకి చక్కగా ఆయిల్ పెట్టేశానండి. ఓకేనా, పొయ్యి మీద ఆయిల్ పెట్టాను. చూసారా ఇది కాగుతుంది, అంటే థ్రెడ్స్ వస్తున్నాయి. చూసారా లోపల ఇలా గితలుగా అంటే ఆయిల్ కాగినట్టు. మనం ఇంకా ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అంటే కొద్దిగా ఇదిగోండి ఇలాగ పిండి తీసుకొని కొంచెం ఇలా కాస్త పిండి తీసుకొని అలా వేస్తే మనకు అది వెంటనే అలా పైకి వచ్చేసేయాలండి చక్కగా బుసబుసమంటూ. చూసారా కదా ఇలాగా అట్లా పైకి వచ్చేస్తుందంటే మన నూనె రెడీ అయిపోయినట్టే అండి మనం గారెలు వేసుకోవడానికి. సరేనా? ఇగో చూడండి ఇలా పైకి వచ్చేసేయాలి వెంటనే. అప్పుడైతేనే మనకి గారె నూనె పేయకుండా మంచిగా వస్తుందండి. సరేనా? ఇక చూడండి చక్కగా ఇలాగా, ఇగో చూడండి ఇలాగా. ఓకేనా? చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది మంచిగా. ఓకే, ఇప్పుడు మన నూనె కరెక్ట్గా కాగేసిందండి. చూస్తున్నారా మన నూనె మంచిగా కాకలోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం మంచిగా గారె వేయడం స్టార్ట్ చేయొచ్చు. మనం ఇప్పుడు గారె వేసుకోవాలంటే చాలామంది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేప్స్ కరెక్ట్గా రావండి. అందుకని మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇలాగ మీకు ఏ సైజ్ గారె కావాలనుకుంటున్నారో ఆ సైజ్ మీరు ఇలా కప్పు ఒకటి తీసుకోండి. చక్కగా గుండ్రంగా ఉండేది ఏదైనా, దాని మీద తడిది ఏదైనా ఒక క్లాత్, కర్చీఫో క్లాత్ ఏదో ఒకటి ఇట్లా తడి క్లాత్ వేసేసుకొని చక్కగా, ఇంకా చూస్తున్నారు కదా నేను పిండి తీసుకున్నాను. అలానే తడి చేసుకోవడానికి చేతులు తడి చేసుకోవడానికి నీళ్ళు కూడా తీసుకున్నాను. చూడండి, చూసారా? ఇదిగోండి ఇలా గారె వేసినాక చేయి తడి చేసుకోండి ఎప్పుడైనా. ఇది చూసారా చక్కగా చేతిలోనే ఇలా గుండ్రంగా ముద్దలా చేసేసుకోండి. దాన్ని తీసుకొచ్చి చక్కగా తడి గుడ్డ మీద పెట్టేసి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలాగా మంచిగా ఇలా ఒక్కసారి అట్లా ప్రెస్ చేయండి అంతే, ఇంకెక్కువ వద్దండి. మధ్యలో చక్కగా ఇలా గుండ్రంగా, అప్పుడు మధ్యలో కూడా కాలుతుందండి మనం ఇలా హోల్ పెట్టుకోవటం వలన. ఓకేనా? ఇది తీసుకుని చక్కగా ఇంక ఇప్పుడు ఇట్లా తీసి నూనెలో వేసేయటమేనండి అంతే. చూస్తున్నారు కదండి నేను ఇదిగోండి చక్కగా ఇదిగో చూడండి మీకు చూపించాను కదా ఇందాక, అలా దాని మీద నుంచి నా క్లాత్ నుంచి తీసుకున్నాను. ఇది చూసారు కదా ఇలా క్లాత్ మీద నుంచి బయటికి తీసి అలా వేసేసానండి. ఓకేనా? ఇలాగే మనం మిగతా గారెలు కూడా చక్కగా రిపీట్ చేయాలండి అంతే. ఓకే, చూస్తున్నారు కదా మనం ఈ గారె కాలింది కదా కాస్తంత, చూసారు కదా మంచిగా కాలనియాలండి దీన్ని. ఇలాగా ఒక 70% అట్లా కాలినాక నేను ఈ గారెని తీసి పక్కన పెడుతున్నానండి. ఓకేనా? నేను ఇలా మిగతా గారెలు కూడా వేసేసుకుంటున్నానండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? మీరు చూస్తున్నారు కదా నేను ఇలాగా క్లాత్ మీద పెట్టుకునేలాగా దీన్ని పెట్టుకున్నానండి. మామూలుగా నాకైతే ప్రాక్టీస్ ఉంది, నేను చేతితో వేసేసుకుంటాను జనరల్గా. మీకోసం చూపిస్తున్నాను. లైక్ ఇట్లా మీకు సేమ్ సైజ్ అండ్ ఇది కావాలనుకున్న వాళ్ళు చక్కగా అడుగుని మీకు ఏ సైజులో గారె కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఆ బౌల్ని తీసుకోండి. చక్కగా దాని మీద తడిపిన గుడ్డను వేసేసి చక్కగా ఇలా తీసేస్తే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే చక్క అయిపోతుంది మీకు గారెలు వేసుకోవటం. చూసారా? ఇదిగో చూడండి, ఏం చేయొద్దండి, జస్ట్ మీరు ఆ బాల్ అంటే చేతిలో ఉండ చేసేసుకొని దాన్ని తీసుకొని దీని మీద పెట్టి ఒక్కసారి అలా మధ్యలో హోల్డ్ చేసి ఇలా అనండి గుడ్డని చక్కగా మీ చేతిలో గారె వచ్చేస్తుంది అలా ఊడి. చూసారు కదా మనకి బాండీలో ఎన్ని గారెలు పడతాయో మనం అన్ని గారెలు ఇలా వేసేసుకోవటమేనండి. ఓకేనా? ఒక గారె కాస్త ఒక బిట్టు కాలినాక ఇంకో గారె వేయండి, లేదంటే అతుక్కుపోతాయి అన్నమాట. చూసారు కదా చక్కగా ఇప్పుడు నా గారెలు మంచిగా ఇలా కాలిపోతున్నాయి. నాకైతే ఈ మూకుల్లో మనకి 4 గారెలు పడుతున్నాయండి. 4 నుంచి 5 గారెల దాకా నేను వేసేసుకోవచ్చు. ఓకే, నేను మిగతా బ్యాచ్ అంతా కంప్లీట్ చేసి మీకు చూపిస్తానండి. ఇది నేను ఏంటంటే పిల్లల కోసం అని చెప్పి ఉల్లిపాయ ఇంకా కరివేపాకు అవేం కలపకుండా వేసానండి. మా చిన్న బాబు కోసం అని, బుడ్డోడు వాడు, వాళ్ళు ఏంటంటే ఇలా తగులుతుంటే తినలేరు. సో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఓకేనా? ఈ గారెలు తీసేసినాక మీకు పిండిలో నేను ఎన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను ఇంకా మిగతా ఏం వేసుకున్నాను అనేది చూపిస్తానండి.
చూసారు కదా, ఈ గారె మనకి ఒక 70% అలా కుక్ అయిందండి. ఇప్పుడు నేను ఇది ఒక్క నిమిషం తీసి పక్కన పెట్టి మళ్ళీ వేస్తానండి. మళ్ళీ వేసినప్పుడు ఏంటంటే దాంట్లో సెకండ్ టైం కాలిస్తే ఒక 70% ఫస్ట్ టైం కుక్ చేసి ఆ బ్యాచ్ తీసి పక్కన పెట్టి మళ్ళీ రెండోసారి వేసి కాలిస్తే పై లేయర్ చాలా క్రిస్పీగా వస్తుందండి. గారె ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు చూసారు కదా నూనె మంచిగా మళ్ళీ ఒకసారి హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను ఇందాక కాల్చుకున్న 4 గారెలు తీసుకొచ్చి నేను మళ్ళీ దీనిలో డ్రాప్ చేస్తున్నానండి. ఓకేనా, ఈసారి మనం ఈవెన్గా ఒకటే కలర్ వస్తాయి అన్నీ చక్కగా. మీకు ఇలా ఓపిక లేదు అనుకుంటే ఫస్ట్ టైమే ఎర్రగా కాల్చుకోండి. నేను చెప్తున్నాను అనమాట, ఇది ఒక టిప్. మీకు బయట హోటల్లో ఎక్కువసేపు అలా ఎర్రగా క్రిస్పీగా ఎలా కనిపిస్తాయి అంటే ఇలా చేస్తారనమాట వాళ్ళు. ఓ 70% కాల్చి ఆ తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి కాలుస్తారండి. అలా చేయటం వల్ల పైన లేయర్ మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట ఎక్కువసేపు. చూసారు కదా, మన గారె ఎప్పుడైనా చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి, అప్పుడైతేనే మంచిగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేగాలి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హీట్ ఎప్పుడు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం గారెలన్నీ తీసినాక మళ్ళీ ఒక 10 seconds నూనెను వేడెక్కనివ్వాలండి. ఈ గారె వేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది టెంపరేచర్ తగ్గుతుంది కొంచెం. అప్పుడు సెకండ్ టైం వెంటనే వేసారనుకోండి మళ్ళీ గారె తక్కువ తేలకపోతే ఏంటంటే ఆయిల్ పీకుతుంది. అందుకని మనం ఈ బ్యాచ్ వేసేటప్పుడు జస్ట్ ఒక 10 seconds గ్యాప్ ఇవ్వండి బ్యాచ్కి మధ్యలో. ఇస్తే మళ్ళీ హీట్ అయిపోయి పర్ఫెక్ట్ టెంపరేచర్లోకి వచ్చేస్తే మీకు ఆయిల్ పీకకుండా గారెలు వచ్చేస్తాయండి. ఓకేనా, ఇది కూడా ఒక టిప్ లాగా అనుకోండి. ఇవన్నీ ఫాలో అవుతూ మీరు చేసుకున్నారనుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా ఎప్పుడు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకే, ముందు మీరు పిండి కరెక్ట్గా చూసుకోండి. పిండి జారుగా ఉంది అంటే మాత్రం మీకు గారె పర్ఫెక్ట్గా రాదండి. ఓకే, ఇంకా చూసారు కదా చక్కగా ఇప్పుడు నా గారెలన్నీ ఇలా ఫ్రై అయిపోయినాయండి. చూసారు కదండి చక్కగా ఇలాగ మంచిగా వేగిపోయినాయో నా గారెలన్నీ మంచిగా. చూసారా, ఇదిగోండి. నేను ఇప్పుడు తీసేస్తున్నానండి. తీసి సిమ్ చేశాను నా పొయ్యిని. చూసారా, ఇదిగోండి. చూస్తున్నారా మంచిగా వచ్చినాయా? ఆ పై లేయర్ చూసారా మీరు ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చేసిందో చూస్తున్నారా? అలా పెట్టుకుంటే అలా నోట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అంత సాఫ్ట్గా ఉంటాయి చక్కగా. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల ఫ్లఫీగా ఉంటుంది అనమాట గారె. ఎప్పుడు అలాగే ఉండాలి. మనం పిల్లల కోసం అంటే ఇలాగా ఏం వేయకుండా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి 3 years లోపు పిల్లలు అలా మనం తీసినాక నేను చూడండి మళ్ళీ సిమ్ చేశాను అనమాట. సిమ్ చేసి ఒక 10 seconds గ్యాప్ ఇస్తున్నా. ఆ 10 secondsలో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అండి మీకు చూపిస్తాను చూడండి. నేను ఇవి మిగతా పిండిలో మిగతా పిండిలో ఏం చేస్తున్నానో చూడండి. ఇదిగోండి ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, కాస్తంత కొత్తిమీరకు ఇంకా కరివేపాకుని సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి 2 ఇందులో వేసి చక్కగా మిక్స్ చేసేస్తానండి. ఇది మనకి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కానీ పిల్లలు ఏంటంటే ఆ ఉల్లిపాయ ముక్కలు ఇవి తినలేరండి, కొరికి మంచిగా వాళ్ళకి ఇష్టంగా ఉండదు తినడానికి. చూసారా చక్కగా దీన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చక్కగా దీన్ని ఇలా మిక్స్ చేసేస్తున్నానండి. మళ్ళీ మంచిగా ఇవి కలిసేటట్టు మనం కలుపుకోవాలి. చూసారా, ఇదిగోండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి చక్కగా నేను మళ్ళీ వేసి మిక్స్ చేసేసానండి. మనకి ఇప్పుడు ఆ 10 seconds అక్కడ నూనె కూడా మంచిగా హీట్ ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ నేను ఈ గారెలు వేయడం స్టార్ట్ చేస్తానండి. ఓకే, నేను ఈ మొత్తం కంప్లీట్ అయినాక మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మన గారెలన్నీ రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు, నేను పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఓకే, ఇవి లోపల సైజ్ మొత్తం చిన్న సైజు గారెలు వేసానండి. ఎందుకంటే మా ఇంకో బాబు ఉన్నాడు, వాడు కొంచెం పెద్దవాడు. సో అందుకని పెద్ద సైజు కాకుండా వాడికి ఒక మీడియం సైజు వేసాను. మేము తినడానికి కొంచెం పెద్ద సైజు వేసినానండి. చక్కగా చూసారా, పైన మనం వేసిన కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. గారె కూడా చూడండి, మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎంత ఫ్లఫీగా ఉంటుందంటే చూస్తున్నారా, చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. పై లేయర్ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో చక్కగా.
చూడండి పై లేయర్ ఎంత క్రిస్పీగా ఉందో. చూడండి ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉంది, చూసారా కరకరలాడుతుంది. లోపల చూసారా అలానే ఎంత సాఫ్ట్గా ఉందో. ఇదిగో చూడండి ఎక్కడ ముద్దగా ఉండదు. ఇదిగో ఇలా చూడండి చక్కగా ఎంత బాగా వచ్చినాయి చూసారా ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా ట్రై చేయండి. దీంట్లో అల్లం పచ్చడి కానీ, పల్లీల పచ్చడి కానీ, కారపొడి కానీ ఏవైనా బాగుంటాయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చక్కగా ట్రై చేయండి, గారెలు ఎంజాయ్ చేయండి. మీకు ఇంకా ఇంకైనా టిప్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకేనా? నేను ఖచ్చితంగా మీకు కమెంట్లో రిప్లై ఇస్తానండి, అన్ని కమెంట్స్ చూసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కానీ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను కొత్తగా అప్లోడ్ చేసిన రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా ట్రై చేయండి, గారెలను ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.